వాళ్ళిద్దరూ నిజంగానే నిన్నొక వెర్రిదాన్ని చేసి వాళ్ళ బిడ్డనే నీకు దత్తతిచ్చారు. వాళ్ళు చేసిన ఈ పాపాన్ని పుణ్యకార్యంగా మార్చారు. వాళ్ళ బిడ్డని నీ చేత ఇదిగో ఊడిగం చేయిస్తున్నారు. చూసావా ఆ రాధ ఎంత తెలివైందో? అక్క అక్క అని పిలుస్తూనే నీ మొగుడుతో పక్కన పంచుకుంది. అక్క అని పిలుస్తూనే ఈ దరిద్రాన్ని నీ కంటగట్టి నిన్నో జీతం బత్తం లేని పని మనిషిని చేసింది. నీకు సవితిగా మారి సుఖాన్ని అనుభవిస్తోంది అది. దాని బిడ్డకు దాసిగా మారి కష్టాన్ని అనుభవించబోతోంది నువ్వు. ఎలా ఉందే? సూపర్గా ఉంది కదూ. ఎక్కడికే? ఆ రాత దగ్గరికి, దాన్ని నిలదీయడానికి నేను వస్తున్నాను. అరే ఇదేంటి బిడ్డ అడుగుతున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారేటి? అమ్మా హారికమ్మా, చిత్రంగా ఉందే. అమ్మగారికి ఏటైపోనాది? చెప్పా పెట్టుకుని వెళ్ళిపోతున్నారేటి? ఓందమ్మా. అక్క నువ్వా? నేనే. ఏంటక్క? నీ మెళ్ళో ఈ తాళి కట్టిందెవరు? నీకు పుట్టిన ఆ బిడ్డకి తండ్రెవరు? చెరిగిపోయిన నీ నుదుట ఆ సింధూరాన్ని దిద్దిందెవరు? ఛీ! అక్క నేను చెప్పేది విను. ఏంటే నువ్వు చెప్పేది? అక్క అని వరుస పెట్టి పిలుస్తూ నా ముందు అమాయకంగా నటిస్తూ నా వెనక గోతులు తీసావనా? సిగ్గు లేకుండా నా మొగుడు పక్కన చేరి అక్రమంగా ఓ బిడ్డను కన్నావనా? పిచ్చి పట్టి నేను హాస్పిటల్లో చేరితే నా మొగుడు చేతి తాళి కట్టించుకుని నాకు సవితిగా మారి నా ఇంట్లోనే గుట్టుగా కాపురం చేసావనా? చివరికి మీరిద్దరు తోడు దొంగల్లా మారి మీ చీకటి తప్పుకు సాక్ష్యంగా పుట్టిన బిడ్డని తప్పు ఒప్పుల భయం పాప పుణ్యాల సంకోచం లేకుండా నాకే దత్తత చేశారనా? ఏంటే ఇంకా నువ్వు నాకు చెప్పేది? విశ్వాసఘాతకురాలా? అక్క ప్లీజ్. ఛీ! ఆ పిలుపు వింటేనే అసహ్యం వేస్తుంది. నువ్వు చేసిన ద్రోహాన్ని తలుచుకుంటేనే కడుపు రగిలిపోతుంది. ఇంత దుర్మార్గానికి ఒడిగొట్టు నిన్ను నా చేతులతోనే గొంతు పిసికి చంపారనిపిస్తుంది. అక్క అక్క నీ చేతిలో నన్ను చంపినా బాధపడ్ను, కానీ జరిగిన దాంట్లో నా తప్పేమి లేదు. అన్ని నా ప్రమేయం లేకుండానే జరిగిపోయాయి. నా బిడ్డ సాక్షిగా చెప్తున్నాను. ఓహో, అన్ని నీ ప్రమేయం లేకుండానే జరిగిపోయాయి. నీ ప్రమేయం లేకుండానే అల్లుడి పక్కలో పడుకున్నావు, నీ ప్రమేయం లేకుండానే కడుపు తెచ్చుకున్నావు, నీ ప్రమేయం లేకుండానే ఆ ముదనష్టాన్ని కన్నావు, నీ ప్రమేయం లేకుండానే అక్క అని పిలుస్తూ ఇప్పటికీ దానికి సవితిగానే ఉన్నావు అని మమ్మల్ని నమ్మమంటావు. అంతే కదమ్మా?
పిన్ని, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. నేను తెలిసి కావాలని ఏ తప్పు చేయలేదు. అక్క కాపురంలో నిప్పులు పోయాలని, తన సౌభాగ్యాన్ని దోచుకోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇదంతా నా దౌర్భాగ్యం. దౌర్భాగ్యం నీది కాదే, నాది. మొగుణ్ణి దూరం చేసుకుని మతి ప్రేమించి ఏడుస్తున్న నిన్ను జాలిపడి నా ఇంట్లో పెట్టుకున్నానే, ఆ దౌర్భాగ్యం నాది. నా భర్తని నువ్వు నీ భర్తే అనుకుని నన్ను పరాయిదాన్ని చేసి మాట్లాడుతున్నా ఫోన్లే పిచ్చి పిల్లని నవ్వుకున్నానే, ఆ దౌర్భాగ్యం నాది. నట్టింట్లో నా టెడ్డీతో నువ్వు సమానంగా పరుగులు పెడుతుంటే నా సొంత చెల్లెలిగా భావించానే తప్ప నీకు వయసు వచ్చిందని ఆ కోరికల కొంపటి నా కాపురాన్ని ఏనాడో బగ్గున కాల్చేస్తుందని ఊహించలేకపోయానే, ఆ దౌర్భాగ్యం నాది. నిజంగా నాదేనే, నిజంగా నాదే. అక్క, నన్ను నమ్ము, నేను చెప్పేది నిజం. ఒక్కసారి నేను చెప్పేది పూర్తిగా వినక్క. అప్పటికి తప్పు నాదే అంటే నీ ఇష్టం. నీ చేతులతో నా గొంతు పిసికి చంపుతావో, నా చేతులతో నన్నే ఊరేసుకోమంటావో నీ ఇష్టం. రాధా, ఓ, వచ్చారా? మీ ప్రియురాల్ని చూసిపోవడానికి వచ్చారా? హరి, వద్దు, అలా పిలవకండి. ప్రేమతో పిలిచే ఆ పిలుపులో ఇంత పూటకు ఉందని నాకిప్పటి వరకు తెలీదు. చెప్పండి, ఈ టైంలో హాస్పిటల్లో ఉండాల్సిన మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీ ఇద్దరి మధ్య ఏ సంబంధం ఉందని వచ్చారు? హరి, అది వద్దు, ఇంకా మీ అబద్ధాలు వినే ఓపిక నాకు లేదు. ఇంకా మీ నాటకాన్ని భరించే శక్తి నాకు లేదు. చాలు. ఇన్నాళ్ళు మీరిద్దరూ కలిసి నా కళ్ళకు గంతలు కట్టింది చాలు. మీకు పుట్టిన అక్రమ సంతానాన్ని సక్రమంగా చెల్లుబాటు అయ్యేలా దత్తత పేరుతో చట్టబద్ధంగా చేసిన నీ తెలివితేటలకి నా జోహార్లు. ఊళ్ళో వాళ్ళందరూ నాకు పిచ్చి పిచ్చి అన్న బాధపడలేదు, రాళ్లతో కొట్టిన బాధపడలేదు, కరెంట్ షాక్స్ పెట్టిన బాధపడలేదు. కానీ మీరిద్దరూ కలిసి నిజంగానే నన్ను పిచ్చిదాన్ని చేశారు. నవ్వుతూనే నాకు వెన్నుపోటు పొడిచారు. అందుకు బాధపడుతున్నాను. నాకు ఈ పిచ్చి నయం కాకపోయినా బాగుండ్రా భగవంతుడా అని. హరి, హరి ప్లీజ్, నువ్వు అరవకూడదు, నీకు ప్రమాదం. ప్రమాదం? ఎప్పుడైతే మీరు దాని ఒంటిపై చెయ్యేశారో అప్పుడే నా కాపురం ప్రమాదంలో పడింది. ఏ క్షణంలో అయితే దత్తత పేరుతో మీ బిడ్డని నా కంటగట్టి తెలివిగా మీరు చేసిన పాపాన్ని కడుక్కోవాలని పథకం వేశారో ఆ క్షణంలోనే మన భార్యాభర్తల బంధం ప్రమాదంలో పడింది. ఇంత జరగాక కూడా అక్కడ నాతో ఏమీ జరగనట్టు నటిస్తున్నారే, ఆ క్షణంలో నా బతికే ప్రమాదంలో పడింది. ప్లీజ్ హ్యారీ, నేను చెప్పేది విను. వద్దు, ఇంకేం చెప్పద్దు. ఒక్కసారి చేస్తే అది తప్పు, పదే పదే చేస్తే అది మోసం. మీరిద్దరూ కలిసి నన్ను మోసం చేశారు. మళ్ళీ నన్ను పిచ్చిదాన్ని చేయాలని చూస్తున్నారు. చెయ్యండి, అందరూ కలిసి నన్ను పిచ్చిదాన్ని చేయండి. నేను పిచ్చిదాన్నే, నిజంగానే పిచ్చిదాన్నే, పిచ్చిదాన్ని, పిచ్చిదాన్ని. హరి, 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 హరి.
సార్ ఇప్పుడు హారిక ఎలా ఉంది? హిస్టీరికల్ స్ట్రోక్. మిస్టర్ కిషోర్, ఏం జరిగింది? సడన్గా హారికలో మళ్ళీ హిస్టీరిక్ లక్షణాలు వైల్డ్గా కనిపిస్తున్నాయంటే సంథింగ్ ఈజ్ రాంగ్. అసలు ఏం జరిగింది? జరగడానికి ఏముంది బాబు, ప్రతి ఇంట్లో ఉన్న భాగవతమే మొగుడు పెళ్ళాల కొట్లాట. అత్తయ్య పోయాపో, సంసారం గుట్టు రోగం రట్టు అన్నారు. నువ్వు చెప్పొద్దని అరిచినంత మాత్రాన ఏం జరిగిందో డాక్టర్ గారు గ్రహించలేరు అనుకున్నావా? మిస్టర్ కిషోర్, మీ పర్సనల్ లైఫ్ గురించి నేను ప్రశ్నించను, కానీ ఈ మధ్య బ్రెయిన్ ఆపరేషన్ జరిగిన హారిక విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని మీకు ముందే చెప్పాను. పట్టరానంత ఆవేశం, తట్టుకోలేంత కోపం, భరించలేని బాధ, మాట చెల్లించుకోలేని పంతం ఏదైనా కావచ్చు. హారికని మళ్ళీ ఉన్మాదిగా మార్చడానికి, మెంటల్ హాస్పిటల్లో చేర్చడానికి. సో మీ వైఫ్ ఆరోగ్యం మా చేతుల్లో కాదు, మీ చేతుల్లో ఉంది. మరోసారి ఇంత వైల్డ్గా రియాక్ట్ అయితే తన ప్రాణానికే ప్రమాదం. ఆ పైన మీ ఇష్టం. అయ్యో 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 అయ్యో, చివరికి నీకు ఏ గతి పట్టిందే హారికమ్మ? చేరదీసిన చెల్లెలు, తాళి కట్టిన మొగుడు, ఇద్దరు నీ అంత చూసేదాకా నిద్రపోరే తల్లి. రాధా, నాకు తెలుసు ఇలాంటి రోజు వస్తే అక్క మొహం చూడలేననే ఇన్నాళ్ళు బాధపడ్డాను, భయపడ్డాను. ఏ రోజైతే రాకూడదని నేను ముక్కోటి దేవతలకు మొక్కుకున్నాను, ఆ రోజు రానే వచ్చింది. అక్క, రాధాని ప్రేమగా పిలిచే అక్క ఈరోజు. రాధా, జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేనప్పుడు నువ్వెందుకు బాధపడాలి? తప్పెవరిదైనా మాట పడింది నేను, భంగపడింది నేను, అవమానంతో తలదించుకున్నది నేను. నా మూలంగానే ఇదంతా జరిగింది. అసలు నేను ఆ రోజే చచ్చిపోయి ఉంటే. రాధా, ఏం మాటలవి? నువ్వేనా పిరికిదానిలా చావు గురించి మాట్లాడుతుంది? నీ ధైర్యం, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఇవన్నీ ఏమైపోయాయి? ధైర్యం, పట్టుదల, ఆత్మవిశ్వాసం మాలతి, ఆర్థిక సమస్యనైతే ఎలా అధిగమించొచ్చా అని ఆలోచించగలం. ఆరోగ్య సమస్య అయితే ఎక్కడ ట్రీట్మెంట్ పొందగలమా అని నలుగురిని సంప్రదించగలం. కానీ గుండె లోతుల్లో గాయాన్ని రేపి ఇలాంటి సున్నితమైన సమస్యకి పరిష్కారం లేదు. లేదు మాలతి. రాధా, ఒకప్పుడు నువ్వే చెప్పేదానివి, ఈ ప్రపంచంలో పరిష్కారం లేని సమస్య ఉండదు అని. మర్చిపోయావా? ఏ సమస్య ఎదురు కానంత వరకు, అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతున్నంత వరకు, మన చేతుల్లో ఏదీ లేదనే వాస్తవం అనుభవంలోకి రానంత వరకు అలా అనుకుంటాం. కాదు, అనుకున్నాను. కానీ ఇప్పుడు తెలిసింది, ఇలాంటి సమస్యలకి పరిష్కారం ఉండదు, ఉండనే ఉండదని. రాధా, ఇప్పుడు మీ అక్క పరిస్థితి ఎలా ఉందట? ఎలా ఉంటుంది? గాయపడ్డ మనసు ఎలా క్షోభిస్తుందో, దెబ్బతిన్న మనిషి ఎలా కరిగి నీరైపోతుందో అలానే ఉంది. నిజం చెప్తున్నాను మాలతి, అక్క తిట్టిందనో కొట్టిందనో నేను బాధపడడం లేదు. నాకెంత అన్యాయం చేసి కూడా నా ఇంట్లోనే నా కళ్ళ ముందే తిరిగావు కదే పాపిష్టిదానా అని హిస్ట్రిక్గా అరుస్తూ కుప్పకూలిపోయిందే. నా వల్లే మళ్ళీ హాస్పిటల్ పాలైందే. అందుకు బాధపడుతున్నాను, అందుకు దిగులు పడుతున్నాను, అందుకు సిగ్గుపడుతున్నాను. ఇక మళ్ళీ ఈ జన్మలో అక్క కళ్ళలోకి సూటిగా చూడలేను కదా అని నాలో నేనే కుళ్ళి కుళ్ళి
హ్యారీ, హ్యారీ, నీకెలా ఉంది ఇప్పుడు? మాట్లాడవేంటి హ్యారీ? ఈ బిడ్డ నా రక్తాన్ని పంచు పుట్టిన బిడ్డ. ఏంటి హ్యారీ అలా కొత్తగా చూస్తున్నావేంటి? వద్దు, నన్ను తాకద్దు. ఆ పాపిష్టిదాన్ని ముట్టుకున్న మీ చేతులతో నన్ను తాకద్దు. హ్యారీ, వద్దు, వెళ్ళిపోండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. హ్యారీ, ఒక్కసారి నేను చెప్పేది విను. ఏం చెప్తారు? హ? ఇంకా ఏం చెప్తారు? నేను ఆ సీడీలో చూసింది అబద్ధం అని చెప్తారా? ఆ రోజు ఫంక్షన్లో మీరు రాధమణిలో తాళి కట్టి ఇది నా భార్య అని సగర్వంగా ప్రకటించారే, ఆ మాట అబద్ధం అని చెప్తారా? పాపనెత్తుకుని ఇది రాధకు పుట్టిన అక్రమ సంతానం కాదు, ఈ బిడ్డకి రక్తం పంచిన తండ్రి నేనే అని రొమ్ము విరుచుకుని డిక్లేర్ చేశారే, ఆ మాట అబద్ధం అని చెప్తారా? ఇంకా ఏం మిగిలింది చెప్పడానికి? అయిపోయింది, అంతా అయిపోయింది. నాశనం చేశారు. నా ఊహల్ని, కలల్ని, అనుభూతుల్ని సర్వనాశనం చేశారు. ఇన్నాళ్లుగా, ఇన్నేళ్లుగా నేను మీ మీద పెంచుకున్న నమ్మకాన్ని కూకటి వేళతో సహా కూల్చి పారేశారు. మనం ఆలు మగలం అనే మాటకి అర్థం లేకుండా చేశారు. అగ్ని సాక్షిగా మీరు నా మెళ్ళో కట్టిన మాంగళ్యాన్ని అపహాస్యం చేశారు. నేను మిమ్మల్ని ఎంత నమ్మానో మీరు నన్ను అంత దగా చేశారు. ఆ రాత మీద మోసుతో చివరికి నన్ను వెర్రిదాన్ని చేసి పిచ్చిదాన్ని ముద్ర వేసి పిచ్చి ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ నాకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నట్టు నటిస్తూనే దాన్ని సరాసరి నా ఇంట్లోనే తెచ్చిపెట్టుకున్నారు. నా ఇంట్లో, నా స్థానంలో, నా బెడ్రూమ్లోనే. ఛీ! అక్కడ నాకు ఎలక్ట్రికల్ షాక్స్ పెడుతుంటే ఇంట్లో మీరు ఏసీ బెడ్రూమ్లో దాని కౌగిట్లో. ఛీ! తలుచుకుంటేనే రక్తం మరిగిపోతుంది. మీ మొహం చూడాలంటేనే అసహ్యం పుడుతుంది. వెళ్ళండి, దాని దగ్గరికి వెళ్ళండి. మళ్ళీ ఈ జన్మలో నా దగ్గరికి రాకండి. దెబ్బతిన్న ఆడది పగపడితే ఎలా ఉంటుందో వాళ్ళిద్దరికీ రుచి చూపిస్తాను. ఏ బిడ్డనైతే దత్తత పేరుతో నాకు దగ్గర చేసి గుట్టుగా రాకపోకలు సాగించాలనుకున్నారో అదే బిడ్డని వాళ్ళిద్దరికీ దూరం చేస్తాను.